పరిగణలోకి తీసుకుంటుందా? ఖచ్చితంగా వైసీపీ నేతలు గనక మళ్ళీ లేఖ రాస్తే, ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే తాజాగా మళ్ళీ ఆయన అంబటి రాంబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సత్తెనపల్లిలో ఆయన అంబటి రాంబాబు, రంకెల రాంబాబా, ఆంబోతు రాంబాబా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది ఈసీ. ఆయన శాడిస్ట్ అన్నారని, లేదంటే వాలంటీర్లను పక్కన పెట్టడం వల్ల కొంతమంది మరణించారు పింఛన్దారులు. వాళ్ళ మరణానికి చంద్రబాబే కారణం. ఆయన ఒక హంతకుడు అంటూ ఆయన ఆరోపణలు చేశారని, ఇటువంటి రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఖచ్చితంగా అన్ని పార్టీల అధినేతలు పాటించాలని మొదటి నుంచి ఈసీ చెప్తోంది. అయితే వాళ్ళు ఎక్కడ పట్టించుకోకపోవడం పార్టీ అధినేతలు కాబట్టి ఈయనొక మాజీ ముఖ్యమంత్రి, ఈయనొక ప్రస్తుత ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంకా కోడ్ ఉందా ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ విమర్శలు ఆ పరిధి దాటి మాట్లాడుతున్నారంటే కోడ్ ఉన్నప్పుడు పరిధి దాటి మాట్లాడుతున్నారని అనుకోవాలి. సో అటువంటి నేపథ్యంలో